వచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం సజీవులుగా దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తం క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. వాని మనము ఎరగని వారము కాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే, మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. వాని తంత్రములను మనము ఎరగని వారము కాము. ఈ వచనం చివరిలో ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏంటంటే, సాతాను తంత్రములు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు సాతాను తంత్రముల వలన మనం దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం. దేవుని సన్నిధికి మనం ఎందుకు రాలేకపోతా ఉన్నాం అంటే దానికి కారణం ఏంటంటే సాతాను తంత్రము అని మనం గుర్తుపెట్టుకోవాలి. సహజంగా అనుకుంటాం, ఏదో పని ఉంది నేను ఆగిపోయాను, లేదో మనం చెప్పుకుంటూ ఉంటాం వంకలు. అయితే సాతాను మనల్ని ఆపివేసింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతా ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు సాతాను యొక్క తంత్రాలు మనం ఎరిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో మనకి సాతాను యొక్క తంత్రములు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు. సాతాను ఏం చేసిద్దో మనకు తెలియదు. ఈ లోకంలో మనం ఏమని అనుకుంటామంటే, మనం ఏం చేసినా మనమే చేస్తున్నాం అనుకుంటాం. కానీ ఈ సాతాను తంత్రముల వలన మనం క్రైస్తవులుగా జీవించవలసిన మనము అవిశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. అందుకే ఈ లోకంలో సాతాను మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే, మనల్ని మూర్ఖులుగా ఉండేటట్టు చేస్తుంది సాతాను. ఈ లోకంలో మనం దుఃఖంలో ఉండడానికి కారణం ఏంటంటే సాతాను అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో సహజంగా క్రైస్తవులు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చెప్పిన మాట వినరు. ఎన్నిసార్లు చెప్పినా అదే చేస్తూ ఉంటారు, కానీ చెప్పిన మాట వినని వారుగా ఉంటారు. వారిని మూర్ఖులు అంటారు. సాతాను యొక్క తంత్రం ఎట్లా ఉంటుందంటే, క్రైస్తవుల్ని మూర్ఖులుగా చేస్తూ ఉంది, క్రైస్తవుల్ని దుఃఖంలో ఉండేటట్టు చేస్తూ ఉంది సాతాను. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, వాని తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాను యొక్క తంత్రములు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం క్రీస్తుని తెలుసుకునేవారుగా ఉండాలి. యేసుక్రీస్తుగా వారిలో మనం ఉండాలి. అయితే సాతాను అపవాది ఏం చేస్తూ ఉందంటే, అపవాది మనుషుల్ని మోసపరిచేదిగా ఉంది, మోసం చేస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధికి రాకుండా మోసం ఎవరంటే చేస్తూ ఉంది అపవాది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది మోసపరిచి మనల్ని దేవుని సన్నిధికి రాకుండా చేస్తూ ఉంది. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9-10 వచనాలు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలను దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పుట వింటిని, దివారాత్రము మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన
అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. చూడండి, ఇక్కడ సాతాను యొక్క గుణగణాలు మనకు కనబడతా ఉంది. ఈ సాతాను ఏం చేస్తుందంటే మనుషుల్ని మోసపరిచేదిగా ఉంటుంది, మనుషుల్ని దేవుని దగ్గరికి రానివ్వదు, మనుషుల్ని మాట వినని వారిగా చేస్తూ ఉంటుంది, మనుషుల్ని దుఃఖంలో ఉండేలాగా చేస్తూ ఉంటుంది, మనుషుల్ని పాపానికి ప్రేరేపించేదిగా ఉంటుంది. ఎవరు? అపవాది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే సర్వలోకమును మోసపుచ్చుచు. సర్వలోకాన్ని ఎవరు మోసపరుస్తూ ఉన్నారంటే అపవాది. నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకోకుండా అపవాది మనల్ని అడ్డుపడేదిగా ఉంది. ఎప్పుడైతే మనం నిజంగా ఆలోచించగలుగుతామో నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు సర్వలోకమును మోసపుచ్చుచు. సర్వలోకాన్ని మోసపుచ్చేదిగా ఉంది ఈ అపవాది. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని, అపవాది అని సాతాను అని పేరు గలది. చూడండి, ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు ఏమనంటే అక్కడ చూడండి, అక్కడ 10వ వచనంలో ఉంటుంది, దివారాత్రము మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది మనల్ని మోసపుచ్చి ఏం చేస్తూ ఉంది? నేరము మోపేదిగా ఉంది మా అపవాది. చూడండి, అపవాది మాత్రం సైలెంట్గా లేదు. మనం ఈ లోకంలో ఏం చేస్తామంటే సైలెంట్గా ఉంటాం. మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుని సన్నిధికి రావాల్సిన మనము అపవాది చేతిలో మోసపుచ్చబడి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు ఏమని, సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. నేరము మోపేవాడుగా ఉన్నాడు అపవాది. మనం గుర్తుపెట్టుకోవాలి. మన గురించి దేవునితో అపవాది చెప్పేవాడుగా ఉన్నాడు. ఏమనంటే మన గురించి సాక్ష్యాన్ని చెప్పేదిగా ఉంది అపవాది. ఎందుకంటే యోబు గారి గురించి అడుగుతూ ఉంది, అయ్యా యోబు గారిని చూసావా అంది. అవునయ్యా అన్నారు. యోబు గారి విషయంలో శ్రమలకి కారణం అపవాది అని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మన జీవితంలో అపవాది మనల్ని మోసపుచ్చేదిగా ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన మీద నిందలు మోపేదిగా ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన మీద నేరాన్ని మోపేదిగా ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమని నేరం మోపుతా ఉందంటే, అయ్యా నీ బిడ్డలని చెప్పుకుంటా ఉన్నారు కదా, నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలి, చూసావా నా సన్నిధిలో ఉండాలని చెప్పి అపవాది చెప్పుకుంటా ఉంది ఈ లోకంలో. కాబట్టి మోసపుచ్చేది, సర్వలోకాన్ని మోసపరుస్తూ ఉన్నది అదే అపవాది తంత్రము అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలియకుండానే మనందరం అపవాది తంత్రాల్లో పడిపోతూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో పరిశుద్ధులంగా ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించాలి. మన పరిశుద్ధతని తీసివేసేదిగా ఉన్నది, మనల్ని మోసపుచ్చేదిగా ఉన్నది ఈ అపవాది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం మనం ఎట్లా గుర్తుపెట్టవచ్చు? సహజంగా ఈ లోకంలో మనం అనుకుంటాం, ఒకవేళ యవన కాలంలో బిడ్డలు చేద్దాం, అరే నువ్వు ఫోన్ మాట్లాడొద్దురా అంటాం, అరే నువ్వు ఆడవాళ్ళతో మాట్లాడుతున్నావు, అమ్మా నువ్వు మగపిల్లలతో మాట్లాడుతున్నావు, అది చేసే తప్పు అని మనం చెబుతాం. అయితే వాళ్ళు మన మాట వినరు. మోహపు చూపు చూడకూడదు, అది తప్పు అని మనం చెబుతాం. అయితే వాళ్ళు మన మాట వినరు. ఎందుకు వినరంటే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఈ లోకంలో మనం జీవించేటప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారిని ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసి ఉన్నాడు. మన కళ్ళు కనపడవు, అవిశ్వాసులని మనం ఎప్పుడు అంటాం? ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు మనం చాలా విశ్వాసం కలిగిన వారుగా ఉంటాం, చాలా విశ్వాసంతో ఉంటాం, చాలా చక్కగా ప్రార్థన చేస్తాం, చక్కగా బైబిల్ చదువుతాం, అందరినీ చక్కగా మాట్లాడతాం, అందరిని కలుపుకునేవారుగా ఉంటాం. అయితే కొన్ని దినములు అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనకి తెలియకుండానే మనం అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయేవారుగా ఉన్నాం. అందుకే మన గురించి చెప్తా ఉన్నారు ఏమనంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసి ఉన్నాడు. చూడండి, అపవాది తంత్రం ఎట్లా ఉందంటే గ్రుడ్డితనము కలుగజేసేదిగా ఉన్నది. ఆ విషయం మనకు తెలియదు. ఏ వందలే ప్రార్థనకి వెళ్ళేది అనుకుంటాం,
ఏ ఉందిలే వాళ్ళ మాట వినేది అనుకుంటాం. ఏ ఉన్నదిలే అనుకునే దగ్గర మనం గ్రుడ్డితనంలో ఉన్నాము అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన సాక్ష్యాన్ని మనం కాపాడుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే అపవాది మరణం అనేది ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియట్లా. పోయిన వారంలో ఒక 2 రోజుల ముందు ఒక వీడియోలో చూశాను. ఆ వీడియోలో ఒక అతను సైకిల్ వేసుకుని వెళ్తూ ఉన్నాడు, బీహార్ ఒరిస్సాను. మళ్ళీ మనం అవన్నీ చెప్పుకుంటా ఉన్నాం అనుకున్న టైం సరిపోదు మనకి. అయితే సైకిల్ వేసుకుని వెళ్తూ ఉన్నాడు, స్పీడ్ బ్రేకర్ ఒకటి వచ్చింది. ఆ పెద్ద గోడ, రోడ్డు అంత ఉంది, ఆ గోడ కరెక్ట్గా ఆయన మీద వచ్చి పడిపోయింది. స్పాట్లో చనిపోయాడు ఆయన. చూడండి, మరణము అనేది ఎప్పుడు మన జీవితంలోకి వస్తుందో మనకు తెలియదు. మనం ఎక్కడుండాలి? దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించాలి. దేవునికి మనం భయపడేవారుగా ఉండాలి. దేవుని భయం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా మన గురించి హెచ్చరించారనుకోండి, ఎవడాడు చెప్పింది అంటాం మనం. లేదంటే ఆడవాళ్ళు అనుకోండి, ఆ మాట అన్నాం. చూడండి, మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. మన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. మనం నిప్పులాగా ఉండాలి. ఈ లోకంలో సువర్ణం ఏం చేస్తారు? బంగారాన్ని తీసుకెళ్ళి ఆ కొలిమిలో పెడతారు. కొలిమి అంటే చూడండి, ఆ కొలిమిలో పెట్టిన తర్వాత బయటికి తీస్తే ఆ సువర్ణం చూస్తే మనకి ఎట్లా కనపడుతుంది? చాలా అందంగా కనపడుతుంది. బంగారం మెరుస్తూ ఉంటుంది. ఒకవేళ కొలిమిలో పెట్టకుండా ఉన్నారనుకోండి బంగారాన్ని, ఆ బంగారం యొక్క ఆ వెలుగును మనం చూడగలమా? చూడలేము. మన ఆత్మీయమైన జీవితంలో మనం అంధకారంలో ఎప్పుడైతే ఉంటామో దేవుని యొక్క ప్రకాశాన్ని, దేవుని యొక్క మహిమను మనం చూడలేము. అపవాది యొక్క తంత్రం ఏంటంటే, అపవాది మనకి ఏం చేస్తూ ఉంది? ఆత్మీయమైన గ్రుడ్డితనాన్ని తీసుకొస్తూ ఉంది. మనం చేసేదే కరెక్ట్ అనిపిస్తుంది మనకి కొన్ని విషయాల్లో. బైబిల్ ఏం చెప్తుందో వాక్యానుసారంగా మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే, క్రీస్తు మహిమను కనపరిచి సువార్త ప్రకాశము, సువార్త ప్రకాశము. యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం ప్రకాశించేవారుగా ఉంటాము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చాలా చక్కగా చెప్తా ఉన్నారు, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసి ఉన్నాడు. మనం గ్రుడ్డి వాళ్ళగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేని వారుగా జీవిస్తూ ఉన్నాం. నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన సన్నిధిలోనికి రాని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఏ ఉందిలే అనే ఒక మాట చెప్పుకొని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే సాతాను మృంగేస్తూ ఉంది. చాలామంది చిన్న చిన్న పిల్లలు చనిపోతూ ఉన్నారు, యవ్వన బిడ్డలు చనిపోతూ ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఎట్లా చనిపోతున్నారు ఎవరికి తెలియట్లా. ఎందుకంటే చూడండి, ఎఫెసీ రాసిన మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం తీసిన చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. చూడండి, అపవాదిని ఎవరిని మింగాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. అపవాది సైలెంట్గా లేడు. అపవాది మనం కూర్చున్నట్లు బాప్తిస్మం తీసుకొని నేను విశ్వాసిని అని చెప్పుకొని సైలెంట్గా ఇంట్లో కూర్చున్నట్లు లేడు అపవాది. ఎవరిని మృంగుదునా? ఒకవేళ అపవాది మన ఇంటికి వస్తే మనం ఏం చేయలేం. అనుకోవచ్చు, అయ్యా నా కుటుంబం బాగానే ఉంది, అయ్యా నా బిడ్డలు బాగానే ఉన్నారు, నా భర్త బాగానే ఉన్నాడు, నా భార్య బాగానే ఉన్నది అనుకుంటాం మనం. అపవాది ఎవరి కుటుంబంలో కనుక వస్తే, దేవుడు ఒకవేళ మన కుటుంబం చుట్టూ ఉన్న కంచె తీసివేస్తే ఒక్కసారి మనం ఆలోచిద్దాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, అపవాది ఎవరు? ఈ అపవాది మనకు విరోధి అయిన అపవాది ఏం చేస్తూ ఉంది? మనకి విరోధంగా ఉంది. మనల్ని ఎప్పుడు మృంగాలని చెప్పి చూస్తూ ఉంది. మన ఆత్మీయతను మృంగివేసింది, మన యొక్క ఆధ్యాత్మికతను మింగివేసింది, మన యొక్క పరిశుద్ధతని ఎప్పుడో మింగివేసింది. ఈ లోకంలో మనం అనుకుంటాం, నా అంత పరిశుద్ధుడు లేడు, నా అంత పరిశుద్ధురాలు లేరు, నన్ను మించినోళ్ళు లేరు, నేను 50 సార్లు బైబిల్ చదివాను, 30 సార్లు బైబిల్ చదివాను, నేను చాలా చక్కగా ప్రార్థన చేస్తాను, నేను చక్కగా వాక్యాన్ని బోధిస్తాను, నేను చక్కగా మందిరంలోనికి జనాలను నడిపిస్తానని చెప్పి ఈ లోకంలో సరిపెట్టుకునేవారుగా ఉన్నాం. నిజమైన ఆత్మీయమైన జీవితాన్ని లేనివారుగా ఉన్నాం. అయితే అపవాది ఏం చేస్తూ ఉందంటే, మనల్ని మృంగాలి అని చెప్పి చూస్తూ ఉంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం
చాలా జాగ్రత్తగా ఉండాలి. అది చాలా యాక్టివ్గా ఉంది. మనం ఏం చేసామంటే నీరసపడిపోయాం. నీరసంతో మన ఇంటిలోనే మనం కూర్చునేవారుగా ఉన్నాం, లేదంటే బజార్లో అమ్మటే కూర్చునేవారుగా ఉన్నాం. ఏదో పనికిరాని ముచ్చట్లు చెప్పుకుంటా దేవునికి దూరంగా జీవించేవారుగా ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం అనుకుంటాం ఏమనంటే, నీకెందుకయ్యా రాకపోతే. ఒకవేళ ఈ మాట అనగానే మనకు రోషం వచ్చింది. మనం ఎందుకంటే ఉప్పు కారం తినేవాళ్ళంగా మనుషులం. మనం రోషం ఎవరికి వచ్చింది అంటే మనుషులకే వచ్చింది. మన జంతువులు, వేరే జంతువులు వాటికి రోషం రాదు. ఏమైనానండి వాటికి రోషం రాదు. కానీ మనిషికి రోషం వచ్చింది. ఎందుకు నన్ను ఇట్లా మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఈ విధమైన ఆలోచన ఎవరికైతే వస్తుందో వాళ్ళని అవిధేయులు అంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మాటని వినని వాళ్ళని అవిధేయులు అంటారు. ఏందని నువ్వు చెప్తున్నావు డైరెక్ట్గా అవిధేయులు అంటున్నావు కదా, మరి నాకు బైబిల్లో కావాలని అడగొచ్చు. చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం తీసిన చదవండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. చాలు, చాలా జాగ్రత్తగా గమనించండి. అనగా అవిధేయులైన వారిని. ఎవరు వీళ్ళు? అపవాది తంత్రము ఏమిటంటే, ఎవరైతే ఈ లోకంలో అవిధేయులుగా జీవిస్తూ ఉంటారో అది అపవాది తంత్రము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు మూర్ఖంగా ఉన్నారు అనుకుంటాం, అది వాళ్ళ తప్పు కాదు, అది అపవాది తంత్రము అని మనం ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? మీరు వాటిని చేయుచు. ఆదివారం మనం ప్రభు బలలో చేతులు వేయాలి, అది క్రమము. అది మనం చేయకుండా ఉన్నాం అనుకోండి, మహాపాపం అది. ఒకవేళ మనం చేయకుండా ఉన్నాము, లోకస్తులను అనుసరించే వాళ్ళుగా ఉన్నాం, లోకస్తులు చెప్పేది వారుగా ఉన్నాం, అయ్యా మాకు అట్ట ఉండదయ్యా, మేము అట్ట చెయ్యమయ్యా, మరి బైబిల్లో ఉందగా, మళ్ళీ అదొక కోపం. మళ్ళీ నీకెందుకయ్యా నువ్వు వాళ్ళ గురించి చెబుతున్నావు అంటారు. చూడండి, అదే ఇక్కడ కనబడతా ఉంది. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని. అంటే అపవాది తంత్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువు వాళ్ళని నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించడం నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నారు, వారిష్టానుసారమైన క్రమాన్ని కలిగేవారుగా ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగంలో ఉంది, ఖండించి బుద్ధి చెప్పుడు అని ఉంది. కాబట్టి నేను ఇంత గట్టిగా మాట్లాడగలుగుతా ఉన్నా. మనం చెప్పేది యూట్యూబ్లో కూడా వెళ్తూ ఉంటుంది. చాలామందికి తెలియదు, ఏందైనా ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం అంటారు. తప్పదు కొన్ని విషయాల్లో. ఎందుకంటే మనం అవిధేయులుగా ఉన్నాము కాబట్టి మనతో పాటు కొన్ని లక్షల మందిని చెడగొడుతున్నాం. దేవుని యొక్క శరీరానికి రక్తానికి దగ్గరగా తీసుకురాలేకపోతా ఉన్నాం. ఏదో నామకార్థంగా ఆచారకరమైన భక్తి జీవితాలను జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ మనం ప్రశ్నిస్తే ఎదురుగా వెళ్ళినప్పుడు మన తలనేం చేస్తూ ఉంటారంటే, కొంతమంది నన్ను చూసి పక్క తిప్పేసుకుంటూ ఉంటారు. అనుకుంటా నా వాక్యం వినుండొచ్చులే అనుకుంటా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమనంటే, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొనుచుంటిమి. ఒకవేళ ఎవరైనా సరే బైబిల్ ప్రకారం బోధించకుండా, బైబిల్ క్రమాన్ని పాటించకుండా ఈ లోకంలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారికి శ్రమ, వారికి కష్టము, వారి కుటుంబాల్లో నష్టము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ లోకానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం, ఈ లోకంలో అవిధేయులుగా మనం జీవిస్తూ ఉన్నాం, ఈ యొక్క అపవాది యొక్క తంత్రంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం దైవికంగా మనం వెనకబడి ఉన్నాం, దైవికంగా మనం ఆశీర్వాదాలు పొందలేని స్థితిలో మనం ఉన్నాం, దేవునికి మనం దగ్గరగా లేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం, మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఇంతకుముందు అయితే లోకం బయట ఉండేది, ఇప్పుడు మందిరంలోనికి లోకం వచ్చేసింది. చూడండి ఎలాంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం, రాకడ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అవిధేయులుగా మనం ఉండకూడదు. మనం తెలిసి 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 పాపాన్ని చేసేవారుగా ఉంటే దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, ఆయన మనకు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు.
మనం తెలిసి మనం సరిదిద్దుకోవాలి. నేను ఎక్కడున్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఎక్కడ రక్షణ పొందాను, నేను బాప్తీస అనుభవాన్ని ఎక్కడ కలిగి ఉన్నాను, నేను ప్రతివారం ఆరాధించేవాడిగా ఉన్నాను, ఆరాధించేదానిగా ఉన్నాను, ప్రతివారం బలలో చేతులు వేసేవాడిగా ఉన్నాను, చేతులు వేసేదానిగా ఉన్నాను, నా ఆత్మీయమైన జీవితం ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అపవాది తంత్రంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి అవిధేయత కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే అపవాదిని ఎదిరించేవారుగా ఉండాలి. అపవాది చాలా మంచి మాటలు చెప్పిద్ది, తియ్యనైన మాటలు చెప్పిద్ది అపవాది. ఏమనంటే ఇది నిజమా అంటుంది అంతే. నిజమే అనుకుంటాం మనం. చూడండి అవ్వని ఎంత చక్కగా మోసం చేసిందో, అబద్ధం ఎంత స్పీడ్గా చెప్పిద్దో అపవాది. చూడండి అందుకే మన యొక్క జీవితంలో మనం అపవాదిని ఎదిరించేవారుగా ఉండాలి. చూడండి మొదటి పేతురు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం తీసిన చదవండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడే. ఎవరిని ఎదిరించాలి? మనం అపవాదిని మనం ఎదిరించేవారుగా ఉండాలి. అపవాది మనల్ని అంధత్వంలోనికి తీసుకెళ్లేదిగా ఉంది, అపవాది మనల్ని అవిధేయతలోనికి తీసుకెళ్లేదిగా ఉంది. ఈ అపవాదిని మనం ఎదిరించాలి. నేను ఎందుకు ఇలాంటి జీవితాన్ని మనం జీవించాలి? నా యొక్క ఆత్మీయత ఎటు వెళ్ళిపోతూ ఉంది? నా కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది? అయ్యో నా కుటుంబం ఇంతకుముందు బాగుండేదే, చాలా సంతోషంగా ఉండేవాళ్ళమే, చాలా సమాధానంగా ఉండేవాళ్ళమే, చాలా చక్కగా ఉండేవాళ్ళమే. నా కుటుంబం ఇట్లా రావడానికి కారణం ఒకవేళ నా భక్తి జీవితం ఏమో అని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనం అపవాదిని ఎదిరించే స్థితిలో మనం లేము. అపవాదిని మనం ఎదిరించకుండా అపవాది యొక్క మాయ మాటల్లో పడిపోయి ఏముందలయ్యా, అక్కడా ప్రార్థనే ఎక్కడా ప్రార్థనే, అక్కడా పాటలే ఎక్కడా పాటలే. చూడండి మనం ఎట్లా అక్కడ ఆరాధనే ఎక్కడ ఆరాధనే. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అందుకే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏమనంటే విశ్వాసమందు స్థిరులై, స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఒకవేళ మనం స్థిరత్వాన్ని లేకపోతే మన విశ్వాసం ఏమవుతుందంటే బలహీనము అయిపోతుంది మన యొక్క విశ్వాసం. ఒకవేళ ఒక స్థితికి వచ్చిన తర్వాత అవిశ్వాసం కంటే హీనమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. దేవుని సంధికి రాలేని స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఎందుకు నా బ్రతుకు అనే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. నేను చస్తే బాగుంటుంది అనే స్థితిలోనికి మనం వెళ్ళేవారుగా ఉంటాం. ఎవరు? క్రైస్తవులు. నేను వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు నా బ్రతుకెందుకు అని ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అపవాది మనలో బాగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. అపవాది యొక్క తంత్రం మనలో ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ లోకంలో మనకు కష్టాలు వస్తాయి, ఈ లోకంలో మనకు నష్టాలు వస్తాయి, ఈ లోకంలో శ్రమలు వస్తాయి. ఎక్కడి నుండో రావు, మన రక్త సంబంధికుల నుండే ఇవన్నీ వస్తాయి. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటున్నాడు విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడే. చూడండి ఇలాంటి అనుభవంలో మనం ఉండాలి. అపవాదిని ఎదిరించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం తల వంచేమంటే అపవాదిని మనం ఎదిరించలేము. ఎందుకంటే మనం బెండ్ అయిపోయామని. ఒకవేళ ఎవరైనా దేవుని యొక్క బోధకు విరుద్ధంగా ప్రకటిస్తూ ఉంటే మనం దాన్ని ఖండించేవారుగా ఉండాలి. ఏమనంటే అయ్యా వాక్యం ఇట్లా చెప్తా ఉంది, నువ్వు ఇట్లా చెప్తా ఉన్నావు కదా అని మనం ప్రశ్నించేవారుగా ఉండాలి. మరి మనం ఆ విధంగా ఎప్పుడు ప్రశ్నించగలుగుతాం? దేవుని వాక్యాన్ని మనం తెలుసుకొనగలిగితే మనం ప్రశ్నించేవారుగా ఉంటాం. ఒకవేళ దేవుని వాక్యం మనకు తెలియకపోతే ఏముందిలే, ఇక్కడికి వచ్చి అబ్రహాము దీవించబడ్డాడు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు, మీ బిడ్డలను దీవిస్తూ ఉన్నాడు, ఆమేన్ అంటే మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే మనం ఆత్మీయంగా మన స్థిరత్వాన్ని మనం కలిగి ఉండాలంటే మనకి హెచ్చరికలు కావాలి, దేవుని యొక్క వాక్యం కావాలి. ఈ లోకంలో కల్పనా కథలు ఎక్కువైపోయింది. వాక్యాన్ని వాక్యంగా ప్రకటిస్తే ఎవ్వరూ చూడరు. ఈవెన్ యూట్యూబ్లో కూడా వాక్యాన్ని ప్రకటించారు, వాక్యాన్ని ఎవ్వరూ చూడరు. అంతే, వాళ్ళకి సబ్స్క్రైబర్లు ఉండరు, వ్యూస్ ఉండరు. ఎందుకంటే వాక్యం వింటే మనకు నిద్ర వచ్చిద్ది, వాక్యం వింటే మనకు బోరింగ్ వచ్చేస్తుంది, వాక్యం ఉంటే మనకు విసుగు వచ్చిద్ది. ఎందుకంటే వాక్యం మన యొక్క పాపాన్ని చూపించేదిగా ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అపవాదిని మనం ఎదిరించేవారుగా ఉండాలి, నిలబడాలి. ఎంత కష్టమైనా మనం నిలబడాలి. దేవుళ్ళో మనం ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?
అపవాది పారిపోతాడు మన దగ్గర నుండి. ఈ లోకంలో మనం అద్భుత కార్యాలు మనం చూడాలి, ఆశ్చర్య కార్యాలు మనం చూడాలి అనుకుంటే మనం దేవుని మీద ఆధారపడితే, మనం దేవుని ఎప్పుడైతే మనం తల ఎత్తుకునేవారుగా ఉంటామో అపవాది మన దగ్గర నుండి పారిపోయేవాడుగా ఉన్నాడు. చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం తీసుకున్నా చదవండి. కాబట్టి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. చూడండి, ఒక కండిషన్ ఏంటంటే దేవునికి లోబడి ఉండుడి. ఎవరైతే దేవునికి లోబడి ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉంటారో, దేవుని మీద ఆధారపడేవారుగా ఉంటారో, దేవుని వైపు చూసేవారుగా ఉంటారో, దేవుని సన్నిధిలో ఉండేవారుగా ఉంటారో. చూడండి కండిషన్ అక్కడ కామా పెట్టారు. కామా పెట్టి ఏమంటున్నారు? అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఉండడు అపవాది. అప్పుడు మన యొక్క జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు మనం చూడవచ్చు. అపవాది మన దగ్గర ఉంటే మనం ఆశీర్వాదం మనం చూడలేం. అపవాది మన దగ్గర ఉంటే మనం ఎదుగుదలను మనం చూడలేం. అపవాది మన దగ్గర ఉంటే అపవాది మనం చూసి ఏడుస్తూ ఉంటాడు. అపవాది, అయ్యో ఎందుకు వీళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా పడగొట్టాలి, వీళ్ళ యొక్క ఆత్మీయమైన జీవితంలో నుండి లోకంలోనికి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలని చెప్పి రెడీగా ఉంటాడు అపవాది. ఎప్పుడైతే మనం అపవాదిని ఎదిరించేవారుగా ఉంటామో అప్పుడు అపవాది ఏం చేస్తాడు? పారిపోయేవాడుగా ఉంటాడు. చూడండి, లోకంలో మనం దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడితే అప్పుడు అపవాది పారిపోతాడు. మనం దేవునికి లోబడకుండా ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తున్నానయ్యా, అసలు దేవుడు నా ప్రార్థనే వింటలేదు, అయ్యా నేను అసలు ఎన్నోసార్లు బైబిల్ చదివానయ్యా, అసలు దేవునికి నా మీద ప్రేమే లేదన్నాం అనుకోండి, మనం అబద్ధం ఆడిన వారమే. దేవుని మీద మనం ప్రేమ కలిగి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. ఎందుకంటున్నాడు కాబట్టి అనే మాట వాడుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో అపవాది పారిపోవాలి అంటే దేవునికి మనం లోబడి ఉండేవారుగా ఉండాలి. లోబడుట అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అపవాదిని మనం ఎదిరించేవారుగా ఉండాలి. అపవాదిని మనం ఎప్పుడైతే ఎదిరించేవారుగా ఉంటామో అప్పుడు అపవాది మన దగ్గర నుండి ఏం చేస్తాడు? పారిపోతాడు. పారిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే అపవాది మీద ప్రేమ ఎక్కువైపోద్ది. అయ్యో నేను రెగ్యులర్గా ప్రార్థనకి వెళ్తూ ఉన్నాను కదా, ఏమి వెళ్తాంలే ప్రార్థనకి, గురువారమేగా మానేస్తే ఏమైందిలే, మనకు టీవీలో వాక్యం వస్తుంది, వాక్యం ఉంటే సరిపోయిద్దిలే అనుకుంటాం. చూడండి, ఎందుకంటే ఎవరైతే ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారో వారు అపవాదికి చోటిచ్చేవారుగా ఉంటారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నా మాట కొంచెం స్పీడ్గానే ఉంటుంది. కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు, అయ్యా కొంచెం స్లోగా చెప్తే బాగుంటుంది అంటారు. ఒకవేళ నేను స్లోగా చెప్పాను అనుకోండి, ఇప్పటివరకు చెప్పింది మొత్తం ఒక 2 గంటలు పట్టిద్ది నేను స్లోగా చెప్పుకుంటూ వెళ్తే. కాబట్టి మనకి చాలా తక్కువ సబ్జెక్ట్ తగ్గిద్ది, వ్యాఖ్యానం ఎక్కువైపోద్ది. అందుకే కొంచెం స్పీడ్ అయితే కొంచెం జాగ్రత్తగా వినాలి, కళ్ళు మూసుకోవద్దు, ప్రార్థన చేయొద్దు. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళని లేపండి, చివరిలో ప్రార్థన చేసేవాళ్ళని లేపండి. మనం ఈ లోకంలో అపవాది పారిపోతాడు కదా, అపవాది పారిపోయిన తర్వాత మరలా అపవాదికి మనం చోటిచ్చేవారుగా ఉండకూడదు. మనకేంటంటే విశాలమైన హృదయం మంది, మనం అందరినీ ప్రేమిస్తాం. ఎక్కువగా అపవాదినే మనం ప్రేమించేవారుగా ఉంటాం, ఎక్కువగా మనం లోకాన్నే ప్రేమించేవారుగా ఉంటాం. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 27-28 వచనాలు చదవండి. అపవాదికి చోటియకుడి. చాలు. ఏం చేయాలి మనం? అపవాది పారిపోయాడని మనం చూసుకున్నాం కదా, అపవాది పారిపోవును అని చెప్పి మనం చదువుకున్నాం. తర్వాత మన ఆత్మీయమైన జీవితంలో బాప్తిస్మం మనం ఎప్పుడైతే తీసుకుంటామో తీసుకున్న వెంటనే అపవాది వెళ్ళిపోతాడు. అరే వీళ్ళతో పెట్టుకోకూడదు, బాప్తిస్మం కూడా తీసుకున్నారు, రక్షణ అనుభవంలోనికి వచ్చేసారు, ఇక వీళ్ళు జాగ్రత్తగా ఉంటారని చెప్పి వెళ్ళిపోతారు. అయితే మనం అపవాదిని లేదంటే లోకాన్ని మనం ఎప్పుడైతే ప్రేమించేవారుగా ఉంటామో అప్పుడు చూడండి ఏమవుతుందో. అందుకంటున్నాడు అపవాదికి చోటీయకుడి. తర్వాత దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకును వీలు కలుగు నిమిత్తము
తన చేతులతో పంచి మంచి పని చేయుచు కష్టపడవలెను. చూడండి, తర్వాత మనకు ఒక పోలిక చూపిస్తా ఉన్నాడు. ఏమని? దొంగిలివాడు ఇక మీదట, అపవాది దొంగిలివాడు అంటే దొంగతనం చేసేవాడుగా ఉంటాడు అపవాది. దొంగిలించేవాడు అపవాది. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని అపవాది దొంగిలేస్తాడు. అందుకే అన్నాడు ఏమని? దొంగిలివాడు ఇక మీదట దొంగిలక. అర్థం చేసుకోవాలి మాటని. అంటే మేము దొంగతనం చేసేవాళ్ళం, అవును, 100% దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇవ్వటం లేదు. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం టీవీ చూడడానికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం, మనం ఫోన్ చూడడానికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం, మనం తినడానికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం, మన పిల్లలతో సంతోషపడడానికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం, మనం మన పని చేసుకోవడానికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. మరి దేవునికి ఎంత సమయాన్ని ఇస్తూ ఉన్నాం మనం? దేవుడు మనకి 24 గంటలు దేవుడు మనకి ఇస్తే 24 గంటల్లో ఎంత సమయం దేవునికి ఇస్తూ ఉన్నాం? అయ్యా, నా మనసంతా దేవుని మీదే ఉంది, ఏది చేసినా ప్రభువా ప్రభు అని చేసి రిమోట్ ఆన్ చేస్తా ఉన్నాం అనుకోండి, అది దేవునికి ఇచ్చినట్టు కదా సమయాన్ని. ప్రభువా ప్రభు అని చెప్పి నేను సెల్ ఫోన్ పట్టుకుంటాను, గంటల గంటలు చూస్తూ ఉంటానంటే ఎలాంటి ఉపయోగం లేదు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అపవాది ఎట్లా ఉందంటే, ఇంతకు ముందు కాలంలో పాపం చేయాలంటే చాలా కష్టమైపోయేది. ఇప్పుడు ఎట్లా ఉందంటే పాపం మన చేతుల్లోకి వచ్చింది. పాపం చూడండి, ఈ చిన్న ఫోన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్నా సరే పాపాన్ని అతి సులభంగా మనం చేస్తూ ఉన్నాం. పాపం ఇంతకుముందు పాపం అంటే తెలియదు, ఒకరితో మాట్లాడాలంటే తెలియదు. తర్వాత ఇప్పుడు ఎట్లయిందంటే వీడియో కాల్ వచ్చేసినాయి. చూడండి, వీడియో కాల్ చక్కగా ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, లేదంటే యూకేలో ఉన్నా, జర్మనీలో ఉన్నా డైరెక్ట్గా ఫోన్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. మళ్ళీ అట్లా ఫోన్ చేసుకోవడానికి కొన్ని సర్వీసులు వచ్చినాయి. మీకు తెలిసే లేదు, యూట్యూబ్ ఇది మన ప్లే స్టోర్లో కొన్ని సర్వీసులు ఉన్నాయి. మీరు మాట్లాడాలనుకుంటున్నారా, కేవలం ₹2 మీరు మాట్లాడాలని చెప్పి కొన్ని యాడ్లు వస్తూ ఉంటాయి. ఏది? వీడియో కాల్. ఏది? మగపిల్లలు ఆడపిల్లలతో మాట్లాడుకోవడానికి. చూడండి, ఎలాంటి అధ్వాన్నమైన స్థితిలో మనం ఉన్నాము. ఒక విశ్వాసిగా, ఒక సేవకులుగా ఈ లోకంలో జీవించే మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? పాపంలోకి వెళ్ళిపోయాం. పాపం చేస్తూ ఉన్నాం. ఎంత దర్జాగా చేస్తూ ఉంటాం పాపం, ఎవరు చూడలేదులే. చూడండి, ఒకవేళ మన బ్రతుకు బట్ట బయలైనప్పుడు, ఒకవేళ నేను ఇంత గట్టిగా మాట్లాడుతూ ఉన్నా కదా, ఒకవేళ నేను పాపం చేసినట్టు రేపు దేవుడు రాకలో తెలిసిందనుకో, వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఒకవేళ యూట్యూబ్లో చూసేవాళ్ళు కూడా కొంతమంది చూస్తే కొంతమంది దగ్గరకు వస్తూ ఉంటారు. అయ్యా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందయ్యా, మీరు బాగా తెలుసు అని చెప్పి కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు. నేను అనుకుంటా యూట్యూబ్లో చూస్తుంటారులే అనుకుంటామంట. ఒకవేళ వాళ్ళు అనుకుంటారు ఏమని, అరే పలానా వ్యక్తి పలానా పాపం చేశాడని చెప్పి దేవుడు చూపిస్తే, అప్పుడు చూడండి ఎట్లా ఉంటుందో. నేను తల ఎత్తుకుంటానా, తల దించుకుంటానా? ఖచ్చితంగా తల దించుకొనవలసిందే. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన ఆత్మీయతను మనం దొంగలించేదిగా ఉంది అపవాది. చూడండి, మనం పాపం చేస్తే మనం పరిశుద్ధతను కోల్పోయేవారుగా ఉన్నాం. చూడండి, సెల్ ఫోన్ చాలా భయంకరమైనది. అది వాడుకోవటం ఇంతకుముందు ఈ ఇంటర్నెట్ ఇవన్నీ లేనప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. క్రైమ్ రేటు కూడా చాలా తక్కువ ఉండేది. చిన్న చిన్న పిల్లలు హత్యలు చేసే స్థితికి వెళ్ళిపోయారు ఇప్పుడు. చూడండి, మళ్ళీ వాటి గురించి చెప్పుకొని నేను టైం వేస్ట్ చేసుకోను. చూడండి, మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డలు అపవాది యొక్క తంత్రంలో పడకుండా మనం చూసుకోవాలి. వాళ్ళు అనుకుంటారు, ఏంది మా డాడీ ఇంతే చెప్తాడు, లేదంటే మా మమ్మీ ఇంతే చెప్తుంది. ఒకవేళ మనం ఫోన్ పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, మన బిడ్డలు కూడా ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. ఒకవేళ మనం బైబిల్ చదువుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి భయం వేస్తుంది మనసులో. అయ్యో మా నాన్న బైబిల్ చదువుతూ ఉన్నాడే, అయ్యో మా అమ్మ బైబిల్ చదువుతూ ఉంది, నేను ఫోన్ పట్టుకున్నా అని చెప్పి వాళ్ళు సిగ్గుపడేవారుగా ఉంటారు. మనం టీవీలు చూస్తానో, ఫోన్లు చూస్తానో మన యొక్క పవిత్రతను మనం కోల్పోతూ ఉన్నాం అనుకోండి, చాలా తప్పు చేసిన వారం అవుతాం. అందుకే అందుకన్నాడు, అపవాదికి చోటియకుడి. చోటు ఇస్తున్నాం, చక్కగా చోటిస్తున్నాం, దర్జాగా ఉంటున్నాం ఈ లోకంలో. ఎందుకంటే మనం పాపాన్ని కప్పి పెడతా ఉన్నాం. పాపం అనేది ఎప్పటికైనా మన పాపం మనల్ని పట్టుకుంటుంది. ఇంతకుముందు మనం చూసాం, పాపం ఏం చేసిందంటే ఒకరోజు వచ్చి మనల్ని పట్టుకుంటుంది. అప్పుడు ఎవరు మనం ఏం చేయలేం. మనం ఎట్లా ఉంటుందంటే మనం అందరూ తెలిసిపోద్ది, అరే పలానా అతను పలానా ఆమె ఏందో ఎట్లా ఉందని చెప్పి తలదించుకునే స్థితికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే అపవాదికి చోటు ఇవ్వకుండా ఈ లోపల మనం జీవించేవారుగా
ఉండాలి. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే చూడండి, ఒకసారి చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏం చేయాలి? మనం అపవాది తంత్రాలను ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకునేవారుగా ఉండాలి. సర్వాంగ కవచము, సర్వ అంగ కవచము, సమస్తాన్ని మనం కప్పివేసేది దేవుడిచ్చే సర్వాంగ కవచం. అంటే దేవుని యొక్క కృప అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క కాపుదల అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరికైతే దేవుని యొక్క కృప ఉండదో వారు ఏం చేస్తారు? అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు అంటున్నాడు ఇక్కడ ఏమని? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అపవాదిని మనం ఎదిరించాలి. ఎందుకంటే మనం జీవితాంతం మనం అపవాదిని మనం ఎదిరించేవారుగా ఉండాలి. మన ప్రాణం పోయే వరకు మనం ఏం చేయాలి? అపవాదితో మనకు ఫైటే. ఈ లోకంలో మనం నీరసంగా ఉండకూడదు. నీరసంగా మనం ఉన్నాము అనుకోండి, అపవాది గెలిచినట్టే. దాంతో మనం ఫైట్ చేసేవారుగా ఉండాలి. దాన్నే బైబిల్లో ఒక మంచి మాటతో చూపించారు. ఏమన్నా తెలుసా? మీరు ఎప్పుడు చూస్తుంటారు ఆ మాట. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం తీసిన వారు చదవండి. నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను మీకు అప్పగించుచున్నాను. కొన్ని బైబిల్ ఎట్లా ఉందంటే ఈ సద్యుద్ధము అని రాసి ఉంది. దాన్నే మంచి పోరాటము అన్నారు కదా. దీన్ని ఏమని రాశారంటే, ఒకవేళ మీరు నోట్ చేసుకుంటే ఆ మాట నోట్ చేసుకోండి. సద్యుద్ధము జరిగింపవలనని. చూడండి ఎంత చక్కగా వర్ణించారు. మన పోరాటము సద్యుద్ధము అంటే మంచి పోరాటము, మంచి యుద్ధము అని మనం గుర్తుపెట్టుకోవాలి. సద్యుద్ధం మనం చేసేవారుగా ఉండాలి. సత్ అంటే మంచి పోరాటము, చెడు పోరాటాన్ని మనం పోరాడకూడదు. మంచి పోరాటం, అదే ఆ మాటే మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమనంటే, నా బైబిల్ ఎట్లా, కొంతమంది బైబిల్లో ఉంటుంది. ఎవరైతే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఒకే బైబిల్ జీవితాంతం వాడేవాళ్ళు ఉన్నారు బైబిల్. మరి మనం పండగ మంచి బట్టలు తీసుకుంటాం, సంవత్సరం మంచి బట్టలు తీసుకుంటాం, ఏదో మన స్తోమత కొద్దీ. మరి బైబిల్ ఎందుకు మనం మార్చలేకపోతా ఉన్నాం? కొంతమంది సేవకుల దగ్గర చూసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఏదో తక్కువ క్వాలిటీ బైబిల్ వాడుతూ ఉంటారు. ఫోన్ మనం మంచి ఫెసిలిటీస్ కావాలి అని చెప్పి మంచి ఫోన్ వాడుతూ ఉంటాం, మంచిగా ఉంటాం. మరి బైబిల్ గురించి మనం ఎందుకు ఆలోచించలేకపోతూ ఉన్నాం? చూడండి, అందుకే మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సద్యుద్ధము జరిగింప అంటే లేటెస్ట్ బైబిల్లో రాసి ఉంది అనే మాట చెప్పడం కోసం ఈ మాట వాడాను నేను. ఈ సద్యుద్ధము జరిగింపవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. సద్యుద్ధం చేసేవారుగా ఉండాలి. సద్యుద్ధము అని రాశారు అక్కడ. మన జీవితంలో అపవాదితో మనం పోరాడేవారుగా ఉండాలి. దాన్నే మంచి యుద్ధం అన్నారు, దాన్నే మంచి పోరాటం. అందుకే పౌలు గారు అంటారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుద ముట్టించి తిని అని మనం చెప్పగలమా? ఆ ధైర్యం మనకుందా? మంచి పోరాటం నేను పోరాడాను. ఒక విశ్వాసిగా మనం ఆ మాట చెప్పగలమా? ఒక సేవకుడిగా ఆ మాట మనం చెప్పగలమా? ఆ దమ్ము ధైర్యం మనకు ఉండాలి. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎట్లా ఉంటామంటే ఒకరి దగ్గర నుండి ఒక లాభాన్ని పొందేవారుగా ఉండాలని ఆశిస్తాం మనం. ఏమని? దాన్ని స్వార్థపూరితమైన జీవితం. మనం దేవుని దగ్గర నుండి మేళ్ళు పొందాలి అనుకుంటాం, అయితే దేవుని దగ్గరికి రాలేని వారుగా ఉంటాం. అదే స్వార్థపరమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. దేవుడు మనకి మేళ్ళు చేయాలి, మనం బాప్తీసం తీసుకోకూడదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, మనం దేవుని సన్నిధికి రాకూడదు. దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావాలి, మనం దేవుని మీద ఆధారపడకూడదు. అలాంటి ఆలోచన మనం కలిగి ఉంటాం.
చూడండి, సద్యుద్ధం మనం చేసేవారుగా ఉండాలి. మంచి పోరాటం మనం పోరాడేవారుగా ఉండాలి. చూడండి, ఇదే మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అపవాది తంత్రంలో మనం పడకుండా ఉండడానికి మంచి పోరాటం పోరాడేవారుగా ఉండాలి. ఒకవేళ మన ఆరోగ్యం సహకరించకపోయినా, ఒకవేళ మనం ఈ లోకంలో ఆర్థికంగా చితికిన స్థితిలో మనం ఉన్నా, ఒకవేళ మన కుటుంబంలో సంతోషం లేని స్థితిలో మనం ఉన్నా, ఒకవేళ ఈ లోకంలో మనం ఏమీ లేని వారిగా మనం ఉన్నా, మనం ఎట్లా ఉండాలి? మంచి పోరాటం పోరాడాలి. ధనవంతుడు లాజరు ఏ విధంగా అయితే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడో, అదే విధంగా మనం చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొని అక్కడ మనం రెస్ట్ తీసుకునేవారుగా ఉండాలి. ఎక్కడ మనం పోరాడితే అక్కడ రెస్ట్ తీసుకుంటాం. ఏముందలయ్యా, మేము నాటుకు వెళ్ళి వచ్చాము, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, మేము దేవుని సన్నిధికి రాలేము, రెస్ట్ అన్నారు అనుకోండి, అసలు అది మంచి మాట కాదు. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు మన కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చాడు, దేవుడు మన కుటుంబంలో సమాధానాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు అంత మేలు చేస్తూ ఉంటే నాటేసి వచ్చాను, నాకు దేవుని సన్నిధికి రాలేనంటే అట్ట. అయ్యా, నేను వండుకోవాలి, వేడి వేడి అన్నం తినాలి. చూడండి, చాలామంది ఆస్తిపాస్తులు కలిగిన వారు తినలేని స్థితిలో ఉన్నారు. ఒక్క పూట మనం తినకపోతే ఏమైంది? అయ్యా, నేను 8 గంటలకే తింటాను, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది అన్నారు అనుకోండి. కొంతమంది జీవితాల్లో షుగర్ కంట్రోల్ లేక చాలామంది ఈరోజు చూడలేని వాళ్ళు ఉన్నారు. దేవుని కృపను బట్టి మనందరం బాగానే ఉన్నాం. బీపీ ఉన్నవాళ్ళు అంతే. చూడండి, రోగం ఏదన్నా వ్యాధి కలిగిన వాళ్ళు, మరి ఆ దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉంటే ఏమనయ్యా, దేవుడు నాకు ఈ బాధ పెట్టాడు, ఈ వేదన పెట్టాడు, ఈ స్థితిని పెట్టాడు అని చెప్పి దేవునికే మనం వంకలు చూపించేవారుగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో అపవాది తంత్రాలను మనం గుర్తుపెట్టేవారుగా ఉండాలి. అపవాది తంత్రాలను మనం తెలుసుకొని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే బాప్తిస్మం తీసుకోకుండా జీవిస్తూ ఉన్నారో వారు మీ మనసుని మార్చుకొని దేవుని వైపు తిరిగి మనం ఈ లోకంలో జీవించాలి. కాబట్టి మనం అలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా లేదా ఒక పరిశీలన మనం చేసుకొని మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అవును తండ్రి, అపవాది తంత్రాల్లోనైనా మేము చెక్కబడి ఉన్నాం తండ్రి. మీ సన్నిధికి రాలేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం తండ్రి. అలాంటి జీవితాలు జీవించే మా యొక్క బ్రతుకుల్లో తండ్రి, పాపం నుండి శాపం నుండి మమ్మల్ని వేరుపరిచి పరిశుద్ధులుగా చేసినైనా మీ సన్నిధికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. వారి యొక్క మనసులు మార్చుకొని మారు మనసు పొంది వారు బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు వచ్చి బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకెవరైతే బాప్తిస్మం తీసుకునే బిడ్డలు ఉన్నారు తండ్రి, వారి జీవితాల్లోనైనా అపవాది తంత్రాలు గుర్తుపట్టి వారు అపవాది యొక్క ఆ యొక్క తంత్రాల్లో పడకుండా వారు ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇప్పటివరకునైనా మీకు ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఎవరైతేనైనా అపవాది చెరలో జీవిస్తూ ఉన్నారో తండ్రి, పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు తండ్రి, వారినైనా మరలా పరిశుద్ధతలోకి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. మీకు వాక్యాన్ని వారు సరిగా తెలుసుకొని తండ్రి, వాక్యానుసారంగా మీకు వాక్య మహిమలోనికి వచ్చేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మేమందరం రోషం కలిగిన వారిగానైనా సద్యోద్యము ఈ లోకంలో చేసేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, మేము మంచి పోరాటానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, మా అపవాదినైనా ఎవరిని మృంగుదనా అని చెప్పి తిరుగుతూ ఉన్నాం తండ్రి. అనేక మంది మరణిస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా, మీకు ఒక మహాకృపను బట్టి మా చుట్టూ మీకు కంచెని వేసి మీరు కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవును తండ్రి, ఎవరైతేనైనా ఆ యొక్క రాతి మనసును కలిగి ఉన్నారో వారి యొక్క మనసులు మార్చమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, మంచి మనసును కలుగు చేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, మీ సన్నిధిలో వారు ఒప్పుకునేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఎవరైతే ఆ యొక్క పాపాలు ఒప్పుకొని తండ్రి మీ యొక్క సన్నిధిలో మీ మీద ఆనుకొని జీవించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అవును తండ్రి, ఎంతోమంది బాప్తిస్మం తీసుకుని ఉన్నవారు ఉన్నారు తండ్రి, ఎంతో అనుభవం కలిగిన వారు ఉన్నారు తండ్రి.
కానీ వారి యొక్క ఆత్మీయమైన జీవితంలోనైనా అపవాది చెరలోనికి వెళ్ళిపోయినైనా మీ సన్నిధికి రాని వారుగా జీవిస్తూ ఉన్నారు తండ్రి. వారికి క్షమించమని అడుగుతూ ఉన్నాను. వారికి వేరొక సమయాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇప్పటివరకునైనా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరినైనా రోషము కలిగినైనా నిజమైన క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.